అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక ఒప్పందాన్ని ఆమోదించింది. దానిపై 190 సభ్యదేశాలు సంతకాలు చేయడంతో ప్రపంచంలో అవినీతిపై పోరాటాన్ని చట్టపరమైన విధిగా పరిగణించడం మొదలైంది. అవినీతి సమతల అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ భూతాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఏటా డిసెంబర్ 9వ తేదీని అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అవన్నీ కాగితాలుగా పరిమితం అనుకోండి. నిజ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ, సిఐడి ఇలా ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ అవినీతి పెరుగుతూనే ఉంది. కోట్లు ఖర్చు పెట్టి పదవులు సంపాదించడం ఉచితంగా ప్రజాసేవ చేయడానికా? ప్రజలు ఆలోచించాలి. సీటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎంతో ఖర్చు పెడతారు. ఇదంతా సమాజ సేవకేనా? ఆలోచించండి. నాయకులు ఇచ్చే ప్రలోభాలకు లొంగిపోయి ఓటేస్తున్నారు. ప్రజలకి డబ్బులు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, బస్సుల్లో పెద్ద పెద్ద మీటింగ్కి తరలిస్తారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ మన దేశంలో అక్షరాస్యత 60% మాత్రమే ఉంది. ఆ 35% నిరక్షరాస్యులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటారు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించరు కాబట్టి. గడిచిన 75 సంవత్సరాల్లో అవినీతిని అంతం చేస్తాం అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వారి మేనిఫెస్టోలో చూపలేదు. ఆ ధ్యేయంతో ముందుకు రాలేదు. ఎందుకంటే అన్ని పార్టీలు తాను మొక్కలే గనుక. అవినీతిని అరికడితే మన దేశం సంపన్న దేశంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. 0% అవినీతి, 100% డెవలప్మెంట్ అని సిబిఐ వారు స్లోగన్ రాసుకున్నారు. రాష్ట్రంలో సిబిఐ, ఈడీ లాంటి కేసులు ఉన్న నాయకులు కేంద్రంలో ఉన్న అధికార పార్టీలోకి జంప్ అవుతారు. ఎందుకంటే కేసులు తవ్వకుండా కేంద్రంలో ఉన్న పార్టీ కాపాడుతుందని. కేంద్రానికి బలం కావాలి అంతే. వాడు నీతివంతుడా కాదా ఇలాంటివన్నీ పట్టించుకోదు. మన దేశంలో కోటీశ్వరులు చాలామందే ఉన్నారు. వారు నిజాయితీగా పరిశ్రమలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన దేశంలో వారికి అవకాశం ఇవ్వరు. ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే లైసెన్సులు, పర్మిట్లు కావాలంటే వారి నుండి పార్టీ ఫండ్, నాయకుడి వ్యక్తిగత లంచం, ఇంకా ఆ పరిశ్రమలో వాటా కూడా అడుగుతారు ఈ నాయకులు. ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో అధికార పార్టీకి పార్టీ ఫండ్ నిమిత్తం చెల్లిస్తారు. ఆయా పరిశ్రమలకి అవసరమైతే నిబంధనలు మార్చి వాళ్ళ కోసం కొత్త జీవోలు తెచ్చి లైసెన్సులు ఇస్తారు. నీకిది, నాకిది ఈ పద్ధతిలో జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు అధికార పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందే, లేకపోతే మనుగడ సాగించలేవు. ఇంకా ఆ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కాంట్రాక్టర్లు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. అందువల్లనే నాసిరకంగా రోడ్లు వేయడం వలన కొద్ది రోజుల్లోనే గోతులు పడి నాశనం అవుతాయి. మళ్ళీ ఇంకో కాంట్రాక్టు. ఇలాగే ప్రజాధనం వేల కోట్లు వృధా అవుతున్నాయి. కాదు కాదు, ప్రజాధనం కొందరి జేబుల్లోకి వెళుతుంది. అవినీతి ఏ రూపంలో జరిగినా ఆ డబ్బు ప్రజల నెత్తిన పన్నుల రూపంలో పెంచి వేస్తారు. నీతివంతమైన మేధావుల మౌనం వలన మన దేశ ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. వారు రాజకీయాల్లోకి వచ్చి మంచి పార్టీలోకి ప్రవేశించి తద్వారా ప్రజలకు సేవ చేయవచ్చు. మన దేశంలో అవినీతి ఒక రోజులో పోయేది కాదు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఎటువైపు నిలబడుతున్నాను అని ఆలోచించుకోవాలి. నీతి వైపా, అవినీతి వైపా? నీతివంతమైన రాజకీయం వైపు నిలబడితే తన ఓటు వేస్ట్ అవుతుందని భావించకూడదు. గెలుపు ఓటములు ముఖ్యం కాదు, ఎటువైపు ఉన్నామన్నదే ముఖ్యం. ఓటర్ గుణం బయటపడేది ఈ సమయంలోనే. మన దేశంలో అపారమైన సహజ సంపద ఉంది, ఎంతో యువశక్తి ఉంది. లేనిదల్లా ప్రజల్లో చైతన్యం మాత్రమే. నీతివంతులు మౌనం వహిస్తే అవినీతి రాజ్యం ఏలుతుంది. ఇప్పుడు మన దేశంలో జరిగేది ఇదే. మన దేశ సంపద కొద్దిమంది జేబుల్లోకే వెళ్ళాలా?
లేక ప్రజలందరికీ చెందాలా? కనీసం 2024లో అయినా మంచి నిర్ణయం తీసుకుని ఓటు వేస్తారా? కొంతమంది ప్రజల్లో దాగి ఉన్న ఉదాసీనత, ప్రలోభాలు, కులగజ్జి, మతగజ్జి కారణంగా మొత్తం ప్రజలే నష్టపోతున్నారు. ఆనాడు మహాత్మా గాంధీతో పాటుగా ఎంతోమంది చేసిన కృషి ఫలితంగానే స్వాతంత్ర్యం సాధించడం జరిగింది. గాంధీ గారి పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం వచ్చి కుల మతాలకు అతీతంగా పోరాటం చేసి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడం జరిగింది. ఈనాడు మన దేశంలో అవినీతిని పారద్రోలేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఆనాటి పోరాట పటిమ, చైతన్యం, ఐక్యత ఎందుకు నశించాయి? అవినీతిపై పోరాటం చేయడానికి రాజకీయంగానే సాధ్యం. ఉద్యమాలు చేస్తే సమాజం మారదు. మారడానికి నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. ఒక గుంపులాగా, దండులాగా ప్రజలు బయటకు వచ్చి వారి వారి శక్తి మేర పనిచేస్తే తప్పకుండా సమాజం, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. రాముడికి ఒక పెద్ద గుడి కట్టేస్తే రామరాజ్యం వచ్చేస్తుందా? ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయా? ఇదంతా గమనించాలి అందరూ. రండి, కథలు రండి, మనమంతా కలిసి సమాజాన్ని నిర్మిద్దాం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చేద్దాం. అవినీతిని కంట్రోల్ చేయడానికి ఒక మంచి మార్గం ఉంది. అది తదుపరి వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.